విజయవాడ కాల్ మనీ కేసు ట్విస్టులతో సాగుతుంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ 3వ నిందితుడు సత్యానందం ఇవాళ కోర్టులో లొంగిపోయాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కాల్ మనీ కేసు అప్డేట్స్ ఏంటి? సత్యానందం లొంగిపోయినట్టు తెలుస్తున్న వివరాలు ఏంటి? కళ్యాణం సత్యానందం కొద్దిసేపటి కిందట ఫస్ట్ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవడం జరిగింది. హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పొందాడో ఆ ముందస్తు బెయిల్లో కొన్ని ఉత్తర్వులు ఉన్నాయి. ఏదైతే లోయర్ కోర్టులో కేసు విచారణ జరిగే కోర్టులో లొంగిపోయి ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తు విడుదల కావాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ మేరకే మొత్తం సత్యానందం లొంగిపోవడం జరిగింది. కానీ ఈ కేసులో అత్యంత కీలకమైన నిందితుడు ఎలక్ట్రికల్ డీఈగా పనిచేసినటువంటి సత్యానందంపై తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా కనపడుతోంది అంటే నిందితులను వదిలేశారు, ఒక వారం రోజులు పట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు వరకు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజు కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా విజయవాడ పోలీసులు కానీ, ఈ కేసును విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ, మాసవరం పోలీసులు కానీ ఒక నిందితుడు, ఒక చాలా కీలకమైనటువంటి కేసులో నిందితుడు లొంగిపోయాడు అనే విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో విజయవాడ పోలీసులకు ఉంది చెప్పొచ్చు కళ్యాణ్. కానీ పోలీసులు అయితే మాత్రం మీడియాలో వచ్చిన తర్వాత ఇప్పుడైతే మాత్రం భారీగా మోహరించారు. అయితే ఏ నిమిషంలోనైనా సరే సత్యానందం బెయిల్ పిటిషన్ అప్రూవల్ అయిన తర్వాత అతను బయటకు వచ్చే సమయంలో మరికొన్ని కేసులు అతని మీద పెట్టడం జరిగింది, కొన్ని కేసులు ఉండడం జరిగింది. అతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి, అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే ఇప్పుడు మొత్తం కూడా కోర్టు ప్రాంగణం అంతా మోహరించి ఉన్నారు. సత్యానందం బెయిల్ అప్రూవల్ అయ్యి కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అతను అరెస్ట్ చేసేందుకైతే మాత్రం పోలీసులు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు కళ్యాణ్. థ్యాంక్ యూ దామోదర్.